సమస్త మహిమ ఘనత ప్రభావములు జీవముగల దేవునికే చెల్లును గాక. మన ప్రభువును రక్షకుడును జీవాధిపతి అయిన యేసుక్రీస్తు నామంలో ఈ ప్రకటన గ్రంథ ధ్యానాలకు మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను ప్రియులారా. ఈ యొక్క ప్రకటన గ్రంథ ధ్యానాల్లో భాగంగా మనము లవొదికయ అనే సంఘం గురించి, 7వ సంఘం గురించి మనం నేర్చుకుంటూ ఉన్నాము. ఈ యొక్క 7వ సంఘము ఆఖరి సంఘము. లవొదికయ యొక్క పట్టణం యొక్క పేరు అర్థము పీపుల్ బీయింగ్ జడ్జ్డ్. లావోస్ అంటే ప్రజలు, డైకే అనే గ్రీకు పదానికి అర్థము తీర్పు. ప్రజలకు తీర్పు జరుగుతున్నది. ఈ లవొదికయ కాలంలో మనం జీవిస్తున్నాము. అంటే ఈ యొక్క సంఘ కాలాన్ని మనం చూస్తే ఈ యొక్క సంఘ కాలంలో మనము 1844 సంవత్సరం నుండి మనము ఈ కాలంలో మనం ఉన్నాము. ఈ లవొదికయ సంఘము 1800 సంవత్సరం నుండి క్రీస్తు 2వ రాకడ వరకు ఉన్నటువంటి సంఘ కాలాన్ని ఈ సంఘంతో పోల్చి ప్రభువు మాట్లాడుతున్నారు. ప్రభువు మనతో మాట్లాడుచుండగా ఆయన యొక్క వాక్యాన్ని నేర్చుకునే ముందుగా ప్రార్థన చేసుకుని దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానంలోకి వెళ్దాం. ప్రేమ గల మా తండ్రి, ఈ ప్రకటన గ్రంథం నుండి మీరు మాకు నేర్పిస్తున్న ఆత్మీయ పాఠాలకే మీకు వందనాలు. ఈ వాక్యాన్ని వీక్షిస్తున్న మీ బిడ్డలను ప్రత్యేక రీతిలో దీవించండి. వారి కుటుంబాల్లో మీ సమాధానం దయచేయండి. మీ సంతోషంతో నింపండి. మీరు మాకు అందిస్తున్నటువంటి ఈ వర్తమానాలు మేము నేర్చుకుని ఇతరులకు ప్రకటించి భాగ్యం దయచేయండి. మీరే మా అందరితో మాట్లాడమని, మీ పరిశుద్ధాత్మతో మమ్మల్ని నడిపించమని యేసుక్రీస్తు నామపేట మిక్కిలి వినయపూర్వకంగా వేడుకొంచున్నాం పరమ తండ్రి, ఆమెన్. ప్రియులారా, ఈ యొక్క లవొదికయ పట్టణము ఆనాడున్నటువంటి ప్రపంచంలో ఒక గొప్ప వ్యాపార కేంద్రంగా ఉన్నది. లవడిస్ వాస్ ఎ బిజినెస్ మ్యాన్స్ ప్యారడైజ్. వ్యాపారస్తుల స్వర్గంగా పిలువబడింది. ఈ యొక్క వ్యాపారస్తుల స్వర్గంగా ఎందుకు పిలువబడిందంటే ఇక్కడ ఉన్నటువంటి వారికి ఉన్నటువంటి బంగారు గనులను బట్టి, వారికి ఉన్నటువంటి చక్కని ఐసాల్వ్, అదే రీతిగా చక్కని నల్లని దుస్తులు తయారు చేసే కేంద్రం ఇక్కడ ఉన్నది. ఈ రీతిగా వారు చక్కని వ్యాపారంతో అభివృద్ధి చెంది ఆనాడు ఉన్నటువంటి ప్రపంచంలో వారు ఎంతో వృద్ధి చెందినటువంటి పట్టణంగా ఇది పిలువబడుతున్నది. ఇది ఫిలదెల్ఫియా నగరం నుండి 70 కిలోమీటర్ల దూరంలో ఉన్నది. ఈ యొక్క లవొదికయ పట్టణములో ఈ ప్రజలందరూ కూడా వ్యాపారం పట్ల ఆసక్తి కలిగి, ధనార్జన పట్ల ఆసక్తి కలిగి జీవిస్తూ ఉన్నారు. అదే రీతిగా వీరికి వస్తున్నటువంటి ధనార్జన ఎక్కువ శాతము బ్యాంకింగ్ ఇంట్రెస్ట్స్ ద్వారా, అదే రీతిగా ఈ వడ్డీ వ్యాపారం బట్టి వారు ధనార్జన కూడా చేస్తున్నట్లుగా మనం చూస్తున్నాం చరిత్రలో. ఈ యొక్క పట్టణాన్ని రాజు అయినటువంటి అంతియొకయ ద్వితీయుడు అనే యాంటియోకస్ ద సెకండ్ థియోస్ అనే రాజు తన భార్య అయినటువంటి లవొదికయకు ఒక బహుమతిగా ప్రదానం చేసినట్లుగా మనం చూస్తున్నాం. అయితే ఈ యొక్క పట్టణము ఈనాడు శిథిలమైపోయి ఉన్నప్పటికీ ఈ యొక్క పట్టణంలో ఉన్నటువంటి సంఘము ఆనాడు ఆదిమ సంఘము, మొదటి శతాబ్దం ఉన్నటువంటి సంఘము నుండి ఈ యొక్క కడవరి కాలానికి 21వ శతాబ్దానికి దేవుడు మనకు అందిస్తున్న వర్తమానం ఏమిటో మనం తెలుసుకుందాం. దేవుడు ఈ యొక్క సంఘం నుండి మనతో కొన్ని ఆత్మీయ పాఠాలు నేర్పిస్తున్నారు. వీరుకున్నటువంటి ఈ యొక్క ఫెసిలిటీస్ని బట్టి వారికి పెద్ద స్టేడియం ఉన్నది, అదే రీతిగా వారికి గొప్ప మెడికల్ కాలేజ్ ఉంది. కాబట్టి ఈ లవొదికయ ప్రజలు వారికి ఉన్నటువంటి వీటన్నిటి బట్టి వారు అతిశయించున్నారు. అదే రీతిగా ఈ లవొదికయ పట్టణ ప్రజలు వారికి బంగారు గనులు ఉన్నాయి. ఈ బంగారు గనులు బట్టి వారు చక్కని బంగారం ఎంతో విలువైనది, చక్కని ఆస్తి కలిగి ఉన్నారు. అదే రీతిగా ఈ యొక్క ప్రజలు నలుపు రంగు ఉన్ని దుస్తులు, బ్లాక్ వూల్తో చేయబడినటువంటి ఉన్ని దుస్తులు వీరు చక్కని తయారు చేసి చక్కగా ఆనాడు ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా, చుట్టుప్రక్కల ప్రాంత ప్రజలందరూ కూడా ఈ లవొదికయలో తయారు చేయబడినటువంటి బ్లాక్ వూల్ స్వెటర్ కానీ, ఇంకా బ్యాగ్స్ కానీ, దుస్తులు కానీ, దాన్ని వారు ఎక్కువ డబ్బైనా సరే దానికి ప్రిఫరెన్స్ ఇచ్చి ఒక బ్రాండ్గా వారు దాన్ని భావించి చక్కగా దాన్నే తీసుకునేవారు. కారణం ఏంటంటే అవి అంత చక్కని మన్నిక కలిగి ప్రజలకు
ఉపయోగపడేవి కాబట్టి వీరికి ఎంతో గొప్ప ధనార్జన కలుగుతూ ఉండేది. అదే రీతిగా వారికి ఉన్నటువంటి మెడికల్ కళాశాల, వైద్య కళాశాలను బట్టి వారెంతో అతిశయించున్నారు. అదే రీతిగా వారి దగ్గర ఒక ఐ సాల్వ్, ఒక ఐ మెడిసిన్, ఐ ఆయింట్మెంట్ అంటున్నాము, ఆ ఆయింట్మెంట్ని వీరు తయారు చేసేవారు. దీని ద్వారా కంటి సమస్యలు, ఎటువంటి కంటి సమస్యలతో వచ్చిన వారికైనా చక్కని వైద్యం అందేది. అందుచేత వీరు వారికి ఉన్నటువంటి వాటిని బట్టి అతిశయిస్తూ ఉండగా, వారికి ఉన్నటువంటి లోపాలను హృదయాంతరంగాలు ఎరిగినటువంటి పరమ వైద్యుడైన ప్రభువు వీరికి ఒక ప్రిస్క్రిప్షన్ ఇస్తున్నారు. వారు ఎటువంటి ఔషధాన్ని వారు తీసుకోవాలో ఒక పరమ వైద్యుడైన ప్రభువు వారికి ఒక ప్రిస్క్రిప్షన్ ఇస్తూ ఉన్నారు. కమ్ విత్ మీ టు రెవల్యూషన్ చాప్టర్ 3:17. ప్రకటన గ్రంథం 3:17 చదువుకుందాం. నీవు దౌర్భాగ్యుడును, దిక్కుమాలిన వాడవును, దరిద్రుడవును, గ్రుడ్డివాడవును, దిగంబరుడవునై ఉన్నావని ఎరుగక నేను ధనవంతుడను, ధనవృద్ధి చేసుకుని ఉన్నాను, నాకేమీ కొదువు లేదని చెప్పుకొనిచున్నావు. ఈ పట్టణ ప్రజలు మాకేమీ కొదువు లేదు, మాకు అన్నీ ఉన్నాయని ఎంతో అతిశయించున్నారు. చాలాసార్లు మనకున్నటువంటి ఆస్తి మనలను పొజెస్ చేసేస్తూ ఉన్నది. లెట్ నాట్ యువర్ పొజిషన్స్ పొజెస్ యూ. నీ యొక్క ఆస్తులు, ధనము నిన్ను ఆవరించనియొద్దు ప్రియులారా. కారణం ఏంటంటే వీటి చేత కొన్నిసార్లు ఆస్తిని బట్టి ప్రభువును మర్చిపోతున్నారు. ఆస్తిని బట్టి వారికి ఉన్నటువంటి వినోదాలలో మునిగిపోతూ, ఆ యొక్క సౌఖ్యాల్లో తొలతూగుతూ ఇవన్నీ అనుగ్రహించిన ప్రభువును మర్చిపోతున్నారు. అందుకే ఓ భక్తుడు ప్రార్థన చేస్తున్నాడు. సామెతల గ్రంథం 30వ అధ్యాయంలో మనం చూసినట్లయితే, ప్రభువా నన్ను ధనవంతుడిగా చేయొద్దు, అలాగని పేదవాడిగా కూడా చేయొద్దు. ధనవంతునైతే యెహోవా ఎవడని నేను మిమ్మల్ని పట్టించుకోనేమో, లేదా నేను పేదవాడిని అయినట్లయితే నేను దొంగిలించి మీ నామను దూషిస్తానేమో. ప్రభువా నాకు ఏనాటికి కావాల్సింది ఆనాడు అనుగ్రహించు, అది చాలు ప్రభువా అన్నారు. మనం కూడా మనకు కలిగి ఉన్న వాటిని బట్టి సంతృప్తి కలిగి ఉండాలని ప్రభు కోరుతున్నారు. అయితే మన కలిగి ఉన్న వాటిని బట్టి సంతృప్తి చెందుతూ మన ఆత్మీయ స్థితిని మనం నిర్లక్ష్యం చేయకూడదు ప్రియులారా. వారికి ఏమైతే సమృద్ధిగా ఉన్నాయని అనుకుంటున్నారో వాటి విషయంలోనే ఆధ్యాత్మిక లోపం కలిగి ఉన్నారు ఈ పట్టణ ప్రజలు, ఈ యొక్క పట్టణంలో ఉన్నటువంటి సంఘ ప్రజలు ప్రాముఖ్యంగా. రెవల్యూషన్ చాప్టర్ 3:18, ప్రకటన గ్రంథము 3:18 మనం చూసినట్లయితే, ప్రభువు వారికి ఉన్నటువంటి ఆ యొక్క దిగంబరత్వం బట్టి, ఆ వారికి ఉన్న గుడ్డితనం బట్టి, వారికి ఉన్నటువంటి ఆ దిక్కుమాలిన స్థితిని బట్టి, వారి యొక్క దుస్థితిని బట్టి మాకన్నీ ఉన్నాయని అనుకుంటూనే వారు ఆధ్యాత్మికంగా అంధకారంలో ఉన్నారు, గుడ్డితనంలో ఉన్నారు, ఆధ్యాత్మికంగా భ్రష్టత్వంలో ఉన్నారు, వారు నులువెచ్చని స్థితిలో ఉన్నారు. ఇటువంటి వారితో ప్రభు ఏం సెలవిస్తున్నారో మనం చూద్దాం. రెవల్యూషన్ చాప్టర్ 3:18, ప్రకటన 3:18, నీవు ధనవృద్ధి చేసుకున్నట్లు అగ్నిలో పుటము వేయబడిన బంగారమును, నీ దిశముల సిగ్గు కనబడుకున్నట్లు ధరించుకొనుటకు తెల్లని వస్త్రములను, నీకు దృష్టి కలుగునట్లు నీ కన్నులకు కాటుకను నా యొద్ద కొనుమని నీకు బుద్ధి చెప్పుచున్నాను. ప్రభువు ఇక్కడ హెవెన్లీ మర్చెంట్గా, పరలోక వ్యాపారస్తుడిగా ఆయన వారికి నా యొద్ద నుండి శ్రేష్టమైన బంగారమును, అగ్నిలో పుటం వేయబడిన బంగారం కొనుక్కో అని చెబుతున్నారు. అదే రీతిగా నీ యొక్క దిశముల సిగ్గు కనబడుకున్నట్లు ధరించుకున్నటకు తెల్లని వస్త్రాలు కొనుక్కో అని సెలవిస్తున్నారు. నీకు దృష్టి కలిగినట్లు నీ కన్నులకు కాటుకు నా యొద్ద నుండి కొనుక్కోమని ప్రభు సెలవిస్తున్నారు. అయితే ఇవన్నీ వారి దగ్గర ఉన్నటువంటి ఆస్తి అంతా ఇచ్చినా వారు కొనుక్కోగలరా? అసలు ప్రభు సెలవిస్తున్నటువంటి ఈ యొక్క మాట ఏమిటి? వారు దేని విషయంలో వారు ఏమి కొనుక్కోవాలి ఆయన యొద్ద నుండి? ఆయన ఎందుకు ఈ రీతిగా నా యొద్ద నుండి ఇవి కొనుక్కోండి అని ప్రభు సెలవిస్తున్నారు. శ్రేష్టమైన అగ్నిలో పుటం వేయబడిన బంగారం దేనికి సాదృశ్యంగా ఉన్నది? కమ్ విత్ మీ టు 1 Peter చాప్టర్ 1:7. 1 Peter 1:7 చదువుకుందాము. నశించిపోవు సువర్ణము అగ్ని పరీక్ష వలన శుద్ధపరచబడుచున్నది కదా, దానికంటే అమూల్యమైన మీ విశ్వాసము ఈ శోధనల చేత పరీక్షకు నిలిచినదై
యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు మెప్పును మహిమయు ఘనతయు కలుగుటకు కారణమగునని ప్రభు సెలవిస్తున్నారు. అంటే ఈ శ్రేష్టమైన అగ్నిలో పుటం వేయబడిన బంగారము ప్యూర్ ఫెయిత్కి, అది స్వచ్ఛమైన విశ్వాసానికి, ప్రేమ విశ్వాసానికి సూచనగా ఉన్నది. కాబట్టి ప్రభు అంటున్నారు, నీవు ధనవృద్ధి చేసుకున్నట్లు అగ్నిలో పుటం వేయబడిన బంగారం నా ఎదురును కొనుక్కో అంటున్నారు. అంటే నీవు నాకు బంగారం సమృద్ధిగా ఉందనుకుంటున్నావు, కానీ అది బాహ్యం అనేది అది నశించిపోయేది. నీకు నశించిపోని శ్రేష్టమైన బంగారము అది విశ్వాసము, నా యొద్ద నుండి కొనుక్కో అని ప్రభు సెలవిస్తున్నారు. అదే రీతిగా వారికి చక్కని నల్లని దుస్తులు తయారు చేసే కేంద్రం ఉన్నది, తయారు చేసే ఈ యొక్క ఇండస్ట్రీ వరకు ఉన్నది. అయితే వారికి ఉన్నటువంటి నల్లని వస్త్రాలకు బదులుగా ప్రభు అంటున్నారు, నా యొద్ద నుండి తెల్లని వస్త్రాన్ని కొనుక్కో అంటున్నారు. తెల్లని వస్త్రము దేనికి సూచనగా ఉన్నది? ఇది యేసుక్రీస్తు ప్రభువారి యొక్క నీతికి సూచనగా ఉన్నది. యేసుక్రీస్తు ప్రభువారి యొక్క నీతి మనము కప్పుకున్నప్పుడు మాత్రమే మనం పరలోకానికి అర్హులమవుతాం. యేసుక్రీస్తు ప్రభువారు ఇస్తున్నటువంటి ఆ నీతి అనే తెల్లని వస్త్రాన్ని మనము ధరించుకున్నప్పుడు మనము పరలోకంలో ప్రవేశించగలుగుతాము. అదే రీతిగా యేసు ప్రభువారు అంటున్నారు, నా యొద్ద నుండి నీ యొక్క కనుదృష్టి, అంటే ఆధ్యాత్మికంగా నువ్వు అంధకారంలో ఉన్నావు, ఆధ్యాత్మికంగా గ్రుడ్డివాడుగా ఉన్నావు, కాబట్టి నా యొద్ద నుండి కాటుక కొనుక్కోమంటున్నారు. కన్నుల కాటుక, ఇక్కడ తెలుగులో మన కన్నులకు కాటుకని తర్జుమా చేస్తున్నారు. అంటే ఇది ఐటెక్స్ కాటుక అంటారా? కాదు ప్రియులారా. ఇక్కడ ఈ కాటుక అనే పదము దేనికి సూచనగా ఉన్నదంటే, ఇక్కడ ఐ సాల్వ్ అని ఇంగ్లీష్లో మూల భాషలో కూడా ఐ సాల్వ్ అంటే ఐ ఆయింట్మెంట్ అనే పదం మనం చూస్తున్నాం. అంటే ఐ ఆయింట్మెంట్ అంటే వారికి ఉన్నటువంటి కంటి సమస్యలకు వాడే ఒక ఆయింట్మెంట్ అది. అయితే ఈ ఆయింట్మెంటు ప్రభు నా యొద్ద నుండి కొనుక్కోమని వారితో సెలవిస్తున్నారు. ఐ ఆయింట్మెంట్ దేనికి సూచనగా ఉంది? ఇక్కడ కన్నుల కాటుక అని మన తెలుగులో తర్జుమా చేస్తారు కాబట్టి ఆ పదం ఉపయోగిస్తే కంటికి మందు ప్రభు కొనుక్కోమంటున్నారు కదా, అది దేనికి సూచనగా ఉన్నదంటే పరిశుద్ధాత్మకు సూచనగా ఉన్నది. యోహాను సువార్త 14వ అధ్యాయములో మనం చూసినట్లయితే పరిశుద్ధాత్మ దేవుడు మనలోకి వచ్చి ఆయన పాపమును గూర్చి నీతి గూర్చి ఒప్పింప చేయనని లేఖనం సెలవుస్తుంది. మన యొక్క స్థితి, ఆధ్యాత్మిక స్థితి మనం చూచులాగిన పరిశుద్ధాత్మ దేవుడు మన కన్నులు తెరుస్తున్నారు. కాబట్టి పరిశుద్ధాత్మకు ఈ ఐ సాల్వ్ సూచనగా ఉన్నట్లుగా మనం చూస్తున్నాం. అయితే ఇది కొనుక్కోమని ప్రభు సెలవిస్తున్నప్పుడు వారికున్న ఆస్తి అంతా ఇచ్చినా వారు కొనుక్కోగలరా? మనకున్న ఆస్తి అంతా ఇచ్చిన ప్రభువు వద్ద ఇవి మనం కొనుక్కోగలమా? దేవుని నీతి కానీ, దేవుడు ఇస్తున్నటువంటి ఆ తెల్లని వస్త్రము నీతి, అదే రీతిగా బంగారము అంటే విశ్వాసము, అదే రీతిగా ఈ ఐసాలు అంటే పరిశుద్ధాత్మ మనం కొనుక్కోగలమా? డబ్బులతో కొనగలమా? అవి లేనేలేదు ప్రియులారా. ఇక్కడ ప్రభువు సెలవిస్తున్నటువంటి మాట ఏంటంటే, ఆ రోజుల్లో బార్టర్ సిస్టమ్ అని ఉండేది. అంటే ఈ బార్టర్ సిస్టంలో వస్తు మార్పిడి. ఉదాహరణకు మీకు కూరగాయలు పండుతున్నాయి, కూరగాయలు పండుతున్న వారు ఆహార ధాన్యాలని, ఈ కూరగాయలు వారు ఆహార ధాన్యాలు పండించే వారికి ఇస్తే వారు ఆహార ధాన్యాలు ఇచ్చేవారు. పండ్లు పండుతున్న వాళ్ళు ఆ పండు తీసుకువెళ్ళి కావాల్సినటువంటి మార్కెట్లో ఆ పప్పు దినుసులు వారికి ఏమైతే లేవో అవి వస్తు మార్పిడి విధానం ద్వారా కొనుక్కున్నవారు. అంతేకాని రోకలు చెల్లించవలసిన అవసరం లేదు. కాబట్టి ప్రభువు ఇక్కడ సెలవిస్తున్న మాట ఏంటంటే, నీవు నా యొద్ద నుండి నీకు కంటికి కాటుకను, నీ యొక్క నీవు అగ్నిలో పుటం వేయబడినటువంటి బంగారమును కొనుక్కోమని ప్రభు సెలవిస్తున్నప్పుడు దాని యొక్క అర్థం ఏమిటంటే, నేను అవి కొనుక్కోవాలంటే మనం ఏం చేయాలి? ప్రభు ఇస్తున్నటువంటి ఈ యొక్క రక్షణ వస్త్రం కానీ, ఈ నీతి వస్త్రము, పరిశుద్ధాత్మ, విశ్వాసము, ఇవి ఉచితంగానే ప్రభు ఇస్తున్నారు. బట్ దే కాస్ట్ ఎవ్రీథింగ్. అంటే మన జీవితం అంతా కూడా ప్రభువుకి ఇచ్చినప్పుడు అవి ఉచితంగానే ఉన్నాయి, కానీ అవి చాలా అమూల్యమైనవి, వాటికి వెలకట్టలేము. కాబట్టి ప్రభువు యొద్ద నుండి ఇవి మనం కొనుక్కోవాలంటే ప్రభు సెలవిస్తున్న మాట ఏంటంటే, నా యొద్ద నుండి కొనమని ప్రభు సెలవిస్తున్నట్టు మనం చూస్తున్నాం. అంటే దాని అర్థం ఏంటంటే,
బాటర్ సిస్టమ్. అంటే నీ జీవితాన్ని, నీ హృదయాన్ని నాకు ఇవ్వి. నీ హృదయాన్ని నాకు ఇచ్చినట్లయితే నేను నీకు ఈ నీతిని అనుగ్రహిస్తాను, ఈ విశ్వాసాన్ని అనుగ్రహిస్తాను, అదే రీతిగా పరిశుద్ధాత్మను నీకు అనుగ్రహిస్తాను ప్రభు సెలవిస్తున్నారు. ఒక తండ్రి తన కుమారుడు ఏదైనా తప్పు చేసినట్లయితే ఆ యొక్క తప్పులో పాపం ఉన్నటువంటి కుమారుడిని గద్దిస్తాడు. కారణం ఏంటి? తప్పు చేసిన తన కుమారుడిని ఎందుచేత తన తండ్రి గద్దిస్తున్నాడంటే ఆ తండ్రి తన కుమారుడిని ఎంతగానో ప్రేమిస్తున్నాడు కాబట్టి ఆ ప్రేమ చేత గద్దిస్తున్న రీతిగానే మీలో చాలామంది తల్లిదండ్రులుగా మీ బిడ్డలను గద్దిస్తూ ఉంటారు కొన్నిసార్లు వాళ్ళు తప్పు చేసినప్పుడు. కారణం ఏంటంటే వారు బాగుపడాలని, అంతేకాని వారు నాశనం అయిపోవాలని కాదు కదా, వారు బాగుపడాలని. అదే రీతిగా ప్రభువు కూడా మనల్ని గద్దిస్తున్నారంటే దాని అర్థం ఏంటంటే మనం బాగుపడాలని, మనల్ని ప్రేమిస్తున్నారని. రెవల్యూషన్ చాప్టర్ 3:19, ప్రకటన గ్రంథం 3:19 మనం చూస్తున్నట్లయితే, నేను ప్రేమించు వారిని అందరినీ గద్దించి శిక్షించుచున్నాను గనుక నీవు ఆసక్తి కలిగి మారు మనస్సు పొందుము. దేవుడు ఈ లవొదికయ ప్రజలతో మాట్లాడుతూ ఈనాడు ఈ యొక్క కడవరి కాలంలో జీవిస్తున్న మనతో మాట్లాడుతూ ఉన్నారు. నేను నిన్ను ప్రేమిస్తున్నాను కాబట్టి నేను నిన్ను గద్దిస్తున్నాను ప్రియులారా అని దేవుడు సెలవిస్తున్నారు. ప్రియకుమారుడా, ప్రియకుమార్తె, నీవంటే నాకెంతో ఇష్టం కనుకనే నేను నిన్ను వాక్యం చేత గద్దిస్తున్నాను. ఆ గద్దింపు మాటలు నువ్వు పెడచెవిని పెట్టొద్దు. ఆ గద్దింపును మాటను బట్టి నీవు వేరేగా తీసుకోవద్దు. అవి నీ మంచి కొరకే, నీ మేలు కొరకే. నీవు మారు మనసు పొందాలని నా యొక్క తాపత్రయం, నీవు నాతో నిరంతరం ఉండాలని నా యొక్క ఆశని ప్రభు సెలవిస్తున్నారు. వీఆర్ లివింగ్ ఇన్ ద లవడిషియన్ ఏజ్ ఆఫ్ ద చర్చ్. మనము లవొదికయ సంఘ కాలంలో మనం జీవిస్తున్నాం ప్రియులారా. వి లుక్ ఫర్ గాడ్ ఆన్ టీవీ, ఇన్ మ్యాగజైన్స్, మెయిల్ ఆర్డర్ క్యాటలాగ్స్ అండ్ ఆన్ ద ఇంటర్నెట్. మన దేవుని కొరకు ఎక్కడెక్కడో వెతుకుతూ ఉంటాము, కానీ ఇంటర్నెట్లో, మెయిల్ ఆర్డర్స్లో ఇవి మనం వేరు వేరే వెతుకుతూ ఉంటున్నాం. కానీ దేవుడు ఇచ్చే ఆయన యొక్క అనుగ్రహించే నీతి వస్త్రం కానీ, ఆయన ఇచ్చే బంగారము, ఆ అగ్నిలో పుటం వేయబడిన బంగారము అంటే విశ్వాసం, తెల్లని వస్త్రము యేసుక్రీస్తు నీతి, ద రైచియస్నెస్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. కంటికి మందు, కంటికి కాటు కానీ తర్జుమా చేస్తున్నారు. అది పరిశుద్ధాత్మ. పరిశుద్ధాత్మను, యేసుక్రీస్తు నీతిని, ఆ విశ్వాసమును నేను మనం కొనుక్కోవాలంటే అవి అమెజాన్లోనో, ఫ్లిప్కార్ట్లోనో లేదా ఈ-కామర్స్ వెబ్సైట్స్లోనో మనకు అవి లభ్యం కావు ప్రియులారా. అవి స్వయంగా యేసుక్రీస్తే మన యొద్దకు వచ్చి ఆయన డెలివరీ చేస్తానని వాగ్దానం చేస్తున్నారు. అవి ఆయనే మన యొద్దకు తీసుకొచ్చి ఇస్తానని వాగ్దానం చేస్తున్నారు. అందుచేత ఆయన అవి తీసుకుని వచ్చి ఏం చేస్తున్నారో మనం చూస్తే, ప్రకటన గ్రంథం 3:20, రెవల్యూషన్ చాప్టర్ 3:20, ఇదిగో తలుపు నొద్ద నిలుచుండి తట్టుచున్నాను, ఎవడైనను నా స్వరము విని తలుపు తీసిన ఎడల నేను అతని యొద్దకు వచ్చి అతనితో నేనును నాతో కూడా అతడును భోజనం చేయదుమని ప్రభు సెలవిస్తున్నారు. ఇక్కడ ప్రభు సెలవిస్తున్న మాటకు అర్థం ఏంటంటే, ఇదిగో నేను తలుపు నొద్ద నుండి తట్టుచున్నాను. ఎవరైతే నా స్వరము విని తలుపు తీస్తారో వారికి నేను లోపలికి వచ్చి ఇవి అనుగ్రహిస్తాను వాగ్దానం చేస్తున్నారు. ప్రకటన గ్రంథంలో మనం చూసినట్లయితే 2 ద్వారాలు కనిపిస్తున్నాయి. ఒక ద్వారము ప్రభువు తెరుచున్నారు, పరలోక ద్వారాన్ని ప్రభువు తెరుచున్నారు మన కొరకు. మరొక 2వ ద్వారం కనిపిస్తుంది. ఆ 2వ ద్వారమే మన హృదయ ద్వారం. మన హృదయ ద్వారాన్ని మనమే తెరవాలి. ప్రభువు ఎవరిని కూడా బలవంతం చేయరు. ఆయన నీ హృదయ వాకిటి నిల్చుండి తట్టుచున్నారు. ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, ప్రభు యొక్క స్వరాన్ని నువ్వు వినగలుగుతున్నావా? ప్రభువు నీ హృదయ వాకిటి నిల్చుండి తట్టుచుండగా ఇంకా వాయిదా వేస్తున్నావా? ఎంతకాలం మీరు అతని ఏడిపించదరని భక్తుడు రాస్తున్నారు. హృదయమును తలుపునది నిల్చుండి ప్రభు తట్టుచుండగా ఆయన మాట వినకుండా మీరు ఎంతకాలము మీరు ఆయన ఏడిపిస్తారని భక్తుడు రాస్తున్నాడు. ప్రభువును మనం ఎంతకాలం ఏడిపిస్తాం ప్రియులారా? ప్రభువు మన హృదయ వాకిటి నిల్చుండి తట్టుచుండగా ఆ ప్రభు యొక్క ప్రేమ గల పిలుపును ఇప్పుడే విని మన హృదయ తలుపును ఆయనకు తెరిచినట్లయితే
ప్రభు నీ హృదయంలోనికి వచ్చి నిన్ను ఒక ఈ విశ్వంలో ఆయన విశ్వ విజేతగా ఉన్న రీతిగానే నిన్ను ఈ లోకంలో విజేతగా, పాపంపై ఈ లోకంపై విజేతగా నేను నిలబెట్టాలని ప్రభు ఆశపడుతున్నారు. యేసుక్రీస్తుకు ఈనాడే నీ హృదయ తలుపును తెరిచినట్లయితే ప్రభు నీ హృదయంలోనికి వచ్చి, నా హృదయంలోనికి వచ్చి ఆ ప్రభు మనతో భోజనం చేస్తానని వాగ్దానం చేస్తున్నారు. ప్రభు మనకి ఆయన పరిశుద్ధాత్మను అనుగ్రహిస్తానని వాగ్దానం చేస్తున్నారు. ఆయన నీతి వస్త్రాన్ని మనకు కప్పుతానని వాగ్దానం చేస్తున్నారు. ఆయన విశ్వాసాన్ని మనకు అనుగ్రహించి నడిపిస్తానని వాగ్దానం చేస్తున్నారు. రెవల్యూషన్ చాప్టర్ 3:21, ప్రకటన గ్రంథం 3:21, నేను జయించి నా తండ్రితో కూడా ఆయన సింహాసనం నందు కూర్చుని ఉన్న ప్రకారము జయించువానిని నాతో కూడా నా సింహాసనం నందు కూర్చుండనిచ్చేదను. యేసుక్రీస్తు ప్రభువారు చెప్తున్నటువంటి గొప్ప పిలుపు, ఆయన అనుగ్రహిస్తున్న గొప్ప మేల్కొల్పు ఏంటంటే, నేను ఏ రీతిగా అయితే ఈ లోకాన్ని జయించున్నాను, జయించి నా తండ్రి సింహాసనం యొద్ద, నా తండ్రి సింహాసనం యొద్ద కూర్చుని ఉన్నాను. అదే రీతిగా నా తండ్రితో ఆయన సింహాసనం నందు నేను కూర్చుని ఉన్న ప్రకారము నేను కూడా మిమ్ములను మీరు జయించినట్లయితే మిమ్మల్ని నా సింహాసనం మీద కూర్చుని ఇస్తాను వాగ్దానం చేస్తున్నారు. ఎంత గొప్ప వాగ్దానం, ఎంత గొప్ప భాగ్యం ఇది ప్రియులారా. ప్రభు యొక్క ప్రేమగల పిలుపును మనము అంగీకరిద్దాము. ప్రభు యొక్క ప్రేమగల పిలుపుకు స్పందించి మన హృదయం అనే తలుపును తెరుద్దాము. ఆయన మన హృదయంలోనికి వచ్చి ఈ లోకంలో ఉన్న సాతాను శోధలన్నిటిపై ఆయన నీకు విజయం చేకూరుస్తారు. నీ హృదయ సింహాసనంపై ప్రభు ఆసీనుడై ఉన్నట్లయితే నీకు ఈ లోకంపై, పాపంపై, సాతానుపై విజయం చేకూరుస్తారు. మన ప్రభువును మనం ఈనాడే ఆయన మన హృదయ సింహాసనంపై ఆసీనుడై పరిపాలించలాగున ఆహ్వానిద్దాము. విశ్వాన్ని పరిపాలిస్తున్న ప్రభు నీ హృదయాన్ని కూడా పరిపాలించాలని ఆశపడుతున్నారు. నీ హృదయ వాకిట ఆయన నిల్చుండగా ఈనాడు ఆయనకు నీ హృదయ తలుపు తెరవాలని ప్రభు పేరట నేను మీకు ప్రేమగల పిలుపును దేవుని సేవకునిగా అనుగ్రహిస్తున్నాను. ప్రభువు యొక్క మాటకు చెవి ఎగ్దాము, ఆయన యొక్క మాటను ఆలకిద్దాము. ఆయన మన హృదయంలో ఉన్నట్లయితే ఆయన జయించిన రీతిగా మనకు కూడా విజయం అనుగ్రహిస్తారు. ఆయన తండ్రి సింహాసనం మీద కూర్చున్న రీతిగా మనల్ని కూడా ఆయన సింహాసనం మీద కూర్చుని పెట్టుకుంటాను అని వాగ్దానం చేస్తున్నారు. యేసు ప్రభు అతి త్వరలో రాని ఉన్నారు. ఈనాడే మన హృదయాన్ని ప్రభు కొరకు సమర్పించుకుందాము. ప్రభు యొక్క రాకడ కొరకు సిద్ధపడదాము. ఇతరులను కూడా సిద్ధపరుద్దాము. ప్రభు యొక్క చిత్తానుసారంగా జీవిద్దాము. కడవరి కాలంలో ఉన్న మనము, ఈ లవదికీయ సంఘంలో ఉన్నటువంటి మనము, ఈ సంఘకాలంలో ఉన్నటువంటి మనము నులివెచ్చని స్థితిలో లేకుండా ప్రభు వచ్చినప్పుడు ఆయన యొక్క ప్రేమ జ్వాలను కలిగి ఉండి ఆయన కొరకు వెలిగే జ్యోతులుగా ఉండాలని ప్రభు కోరుతున్నారు. అటు కృపా ధన్యత దేవుడు మనకు కలుగు చేసి నడిపించును గాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమగల మా తండ్రి, మీ వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడినందుకు మీకు వందనాలు. ఈ లవదికీయ సంఘంతో మీరు మాట్లాడిన ఈ వర్తమానము, ఈనాడు లవదికీయ సంఘ కాలంలో జీవిస్తున్న మాతో మీరు మాట్లాడినందుకు మీకు వందనాలు. మాలో నులివెచ్చని స్థితి ఉన్నట్లయితే తొలగించండి ప్రభువా. మీ కొరకు వెలిగే జ్యోతులుగా, మీ కొరకు మీ ప్రేమ వెచ్చదనమును మేము కలిగి ఉండడానికి కృప చూపించండి. ఇతరులకు మీ ప్రేమను ప్రకటించేవారుగా జీవించి మీకు సాక్షులుగా జీవిస్తూ మీరు రాకడ కొరకు సిద్ధపడుతూ అనేక మంది సిద్ధపరచు భాగ్యం దయచేయమని, ఈ వాక్యాన్ని వీక్షిస్తున్న మీ బిడ్డలను ప్రత్యేక రీతిలో దీవించమని యేసుక్రీస్తు నామపేట వేడుకొంచున్నాం పరమ తండ్రి, ఆమేన్. ప్రియులారా, ఈ యొక్క వర్తమానాలు క్రమం తప్పకుండా వీక్షిస్తూ ఉండండి. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. మే గాడ్ బ్లెస్ యూ.